హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్దాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. డైట్ చేసే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి, పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ, బ్రేక్ఫాస్ట్లో కానీ, లేదా మనం ఈ డిన్నర్కి కానీ, పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి చాలా హెల్ప్ చేస్తుందండి. అదేనండి, మన పచ్చ పెసలు మొలకలతోటి మనం పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దాంతోపాటుగా దహీ తడకాను కూడా చూపిస్తానండి. వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కప్పుతోటి నేను 1/4 కప్పు అండి, అంటే 1/3 కప్పు ఫస్ట్ ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/4 కప్పు, అంటే మొత్తము 1/3 కప్పు మొలకలను తీసుకొని మిక్సీలో వేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక అంగుళం వరకు అల్లాన్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అందుబాటులో ఈ మొలకలు లేకపోతే పచ్చ పెసల్ని కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వాడుకోవచ్చండి. ఇది ధనియాలు జీలకర్ర పౌడర్ చేసి ఉందండి నా దగ్గర. దాన్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఉప్పును వేసేసుకోవాలండి తగినంత. తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇదేమి మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. కోర్స్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇందులో నేనేమి వాటర్ని యాడ్ చేయలేదండి. మన పచ్చిమిర్చి ఉప్పు వేస్తాం కదా, అందులో నుంచి వచ్చే వాటర్తోనే ఈ విధంగా మనకి కోర్స్గా మిక్సీ పట్టేసుకోవచ్చు. దాన్ని తీసి నేను వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా బౌల్లో వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో అందుబాటులో ఇది మన మెంతి కూర ఉందనుకోండి, దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మెంతి కూర లేదనుకోండి, మన దగ్గర డ్రై మెంతి కూర ఉంటుంది కదా, కసూరి మేతి, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒక 2 టీ స్పూన్ల వరకు. ఇప్పుడు గోధుమ పిండిని నేను 2 కప్పులు గోధుమ పిండిని తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, అదేనండి మన డ్రై మ్యాంగో పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మెంతి కూరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీరను కూడా ఒక గుప్పెడు నిండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాంతోపాటుగా ఒక 1/2 పోర్షన్ ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మన పరోటా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనము వాటర్ వేయకుండా ముందు బాగా కలుపుకోవాలి. వాటర్ ముందే వేసేసామంటే మనకి స్ప్రౌట్స్ పేస్ట్ వేసాం కదా, అందులో ఉన్న తడి ఉంటుంది కాబట్టి వాటర్ ఒకటేసారి ముందు వేస్తే పిండి లూజ్ అయిపోతుంది. ముందు కలిపేసుకొని తర్వాత మనం ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఏమీ నానాల్సిన అవసరం ఏమీ లేదండి. కాకపోతే మనం ఇప్పుడు మన దహీ తడక అన్నాను కదా, అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఒక కప్పు వరకు పెరుగుని తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, దాంతోపాటుగా ఒక టమాటాను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పోపును వేసేసుకుందామండి. తడక అంటే అదేనండి మన పోపు. 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువను వేసేసుకొని ఈ పోపుని దోరగా వేయించుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. ఇప్పుడు ఈ పోపుని తీసుకొని మనం ఈ పెరుగులో వేసేసుకోవాలి. నేను అన్నీ పచ్చివే వేసానండి. ఉల్లిపాయలు కానీ టమాటో కానీ పచ్చివే వేసాను. చాలా చాలా బాగుంటుంది ఇది ఈ పరోటాలోకి. వీటిని పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇందులో నేను ఏమీ ఉప్పుని యాడ్ చేయట్లేదండి. మీకు ఒకవేళ ఉప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను అందులో వేసాను కాబట్టి పరోటాలోనే ఉన్న ఉప్పు అనేది సరిపోతుందనేసి ఈ పెరుగులో వేయలేదన్నమాట. చూస్తున్నారా ఎంత టెంప్టింగ్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతోనే మనం పరోటాలని తినేయచ్చు. ఇంకేమీ కూర అవసరం లేదండి. ఇప్పుడు మనం పరోటాలని ప్రిపేర్ చేసుకుందాం. మీకు కావాలంటే చూస్తున్నారు కదా, మీకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కావాలంటే వీటిని నేనైతే ఒక సింగిల్ లేయర్గానే చేసేసుకున్నాను రోటీలాగా. మీరు కావాలంటే ఇది ఫోల్డ్ చేసి కూడా లేయర్స్గా వచ్చేలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పొడిపిండి సహాయంతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి.
నేనైతే మా స్టవ్ గట్టు పక్కనే చేసేస్తానండి శుభ్రంగా. నాకు ఎప్పుడు కూడా అక్కడ చేస్తేనే కన్వీనియంట్గా ఉంటుంది. ఒకవేళ మీకు అందుబాటులో కనుక చపాతీ చేసే పీట ఉంటుంది కదా, అది అందుబాటులో ఉంటే దాని మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు రౌండ్గానే కావాలి అంటే ఈ విధంగా ఒక మూత సహాయంతో మనం దీన్ని రౌండ్గా కట్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. చూసారా, ఈ విధంగా కట్ చేసుకుంటే ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు దీని మీద నేను నువ్వుల్ని ఒక 2 చిటికెళ్ళ వరకు నువ్వులు తీసుకున్నానండి. అది వేసేసుకొని ఈ విధంగా ఒక్కసారి రోల్ చేసుకుంటే మనకి ఇవి పరోటా అనేది కుక్ చేసుకున్న తర్వాత ఆ నువ్వులు కూడా పైన ఉంటాయండి. ఇవన్నీ హెల్దీగా వేసుకుంటున్నాం కదా, ఈ నువ్వులు కూడా రోస్ట్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది మన పరోటా అనేది. మూంగ్ దాల్ పరోటా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది హీట్ చేసుకొని ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ మన పరోటాని కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ఏ టైంలో అయినా దీన్ని తీసుకోవచ్చండి. లంచ్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు. నేను పైనుంచి కొంచెం నెయ్యిని అప్లై చేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చండి. 2 వైపులా టర్న్ చేసుకొని కాల్చుకొని దీన్ని చక్కగా మనం పిల్లలకి లంచ్ బాక్స్లో ఇచ్చినా కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ మనం చేసాం కదా, పెరుగు తాలింపుని వేసాం కదా, దాంతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రత్యేకంగా కూరలు ఏమీ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదండి. అందులోనే మనం మెంతి కూర వేసాము, కొత్తిమీర వేసాము, ఉల్లిపాయ వేసాము, అదేవిధంగా మన మొలకలు కూడా వేసాం, పచ్చ పెసల మొలకలను కూడా వేసాం. కాబట్టి ప్రత్యేకంగా కూర అంటూ ఏమీ అవసరం లేదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. చాలా చాలా యమ్మీగా ఉందండి. నేను వెంటనే తినేసాను. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా ఈజీ రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.